స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర బడ్జెట్లో 25,000 కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. విశాఖలోని పాల్ కన్వెన్షన్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు వివిధ రకాల ట్యాక్సుల రూపంలో కేంద్రానికి స్టీల్ ప్లాంట్ 50,000 కోట్ల రూపాయలు చెల్లించిందని కేఏ పాల్ గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కోసం నిలదీయాల్సింది పోయి కేంద్రం నుంచి వస్తున్న పెద్దలకు జై కొట్టడం బాధాకరమంటూ ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సూపర్ 6 పథకాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు వాటిని నెరవేర్చడానికి నిధులు లేవని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. చిరంజీవి, నాగబాబులకు మంత్రి పదవులు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ పాకులాడుతున్నారని దుయ్యబట్టారు. స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేయాలని ఆయన మరోసారి డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ని అమ్మాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. నేను రాత్రి పగలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోకి తిరిగి మార్చి 12ని కోర్టు 17 నరేంద్ర గారితో స్టే ఆర్డర్ తీసుకొచ్చాను. మీకు తెలుసు, ఏప్రిల్ 6ని శేషసాయి గారు రిటైర్ అవ్వకముందు మంచి పని చేశారు, మంచి ఆర్డర్ ఇచ్చారు, కంటిన్యూ స్టే అని. ఆ తర్వాత మళ్ళీ అమ్మాలని ప్రయత్నిస్తే నాకు నోటీస్ రాకపోతే ఇతర కేసుల్లో అక్కడ ఉంటే సెప్టెంబర్ 25ని చీఫ్ జస్టిస్ కోర్టు ముందు ఆర్గ్యూ చేస్తే 55 నిమిషాలు, అయ్యా ఇది మా స్టీల్ ప్లాంట్, 32 మంది ప్రాణాలు పెట్టారు, 78 మంది రాజీనామాలు చేశారు, అనేక మంది భూములు దానం చేశారు, 33,000 ఎకరాల్లో 19,000 అమ్మేశారు, ఇంకా మిగిలింది అమ్మేస్తున్నారు. ఇది ఎంత అన్యాయం 1,00,000 కుటుంబాలకని అంటే ఆయనకి సత్యాలే తెలీదు. గంగవరం పోర్టు అదానీకి అమ్మినట్టు తెలీదు. గంగవరం పోర్టు స్టీల్ ప్లాంట్కి సంబంధం ఏంటని అడిగారు. ఎక్స్ప్లెయిన్ చేసి సత్యాలు బయట పెట్టి 55 నిమిషాలు ఆర్గ్యూ చేసి మరలా నవంబర్ 28ని అమ్మేయడానికి ప్రయత్నిస్తే మరలా నేను వెళ్ళి ఆపా. మళ్ళీ ఈ మధ్యన ఏమైనా చేశారేమో. స్టీల్ ప్లాంట్ని అమ్మేయడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ని సెయిల్లో మేము చేర్చమనడానికి కారణం ఏంటి? స్టీల్ ప్లాంట్ని సెయిల్లో చేర్చాలి. 2, స్టీల్ ప్లాంట్ ట్యాక్సుల ద్వారా మేము 55,000 కోట్లు ఇచ్చాం. మీరేదో 11,000 కోట్లు మీ బ్యాంకులకు రుణమాఫీలు చేసుకోవడం కాదు. స్టీల్ ప్లాంట్ కొరకు కనీసం 55,000 కోట్లు 25,000 కోట్లు రేపు బడ్జెట్లో పెట్టాలి. ఈనాడు, జ్యోతి, వార్త తెలుగు వారే కాకుండా ఇంగ్లీష్ పేపర్లు అందరూ మీరు హెడ్లైన్స్ పెట్టి రాయండి. మనం ఒక ప్రత్యేక రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేక రాష్ట్రంగా పరిగణించబడి మన సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ చేతకాని దద్దమ్మలకు మరలా జైలు కొట్టకుండా ఎక్కడ వాళ్ళు వస్తే వాళ్ళని నిలబెట్టి నిలదీసి అడగండి. ప్రజాశాంతి పార్టీలో చేరిపోండి. ప్రతి ఒక్కరు తొందర లేదు. ఇంకొక 5-10 లక్షల కోట్లు అప్పు చేసినా మనం మెల్లిగా తీర్చుదాం, అభివృద్ధి చేద్దాం. ఇప్పుడు సూపర్ 6కి వస్తాను. మొన్న చంద్రబాబు నాయుడు గారి మాటలు మీరు విన్నారు కదా. సూపర్ 6 చంద్రబాబు నాయుడు గారు, మీ వయసు 75 సంవత్సరాలు, మీకు ఆల్జైమర్స్ వచ్చిందా? రోనాల్డ్ రేగన్ అమెరికన్ ప్రెసిడెంట్కి వచ్చినట్టు నాకైతే తెలీదు. ఎలక్షన్ ముందు మీరు ఇచ్చిన వాగ్దానాలు సూపర్ 6 అని 100ల సార్లు మాట్లాడారు. మరి ఒకటేనా నెరవేర్చారా? నెరవేర్చలేదు. సరికదా? మీరేమంటారు? ఖజానాలో డబ్బు లేదని అసెంబ్లీలో అంటున్నారు, ప్రెస్ మీటింగ్లో అంటున్నారు, ర్యాలీస్లో అంటున్నారు, మోదీ దగ్గరికి వెళ్ళి అంటున్నారు. మరి అప్పుడు మీకు తెలియదా రాష్ట్రానికి 10 లక్షల కోట్ల పైన అప్పు ఉందని? అప్పుడు మీకు తెలియదా జాబు కావాలంటే బాబు కాదు పాలు రావాలి అని? అప్పుడు మీకు తెలియదా స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని మీరు ఆపలేరని? అప్పుడు మీకు తెలియదా ఉచిత విద్యా వైద్యం ఇవ్వలేమని? అప్పుడు మీకు తెలియదా నిరుద్యోగ భృతి ఇవ్వలేమని? అప్పుడు మీకు తెలియదా కంపెనీలు తీసుకురాలేమని? అప్పుడు మీకు తెలియదా క్యాపిటల్ సిటీ కట్టలేమని? అప్పుడు మీకు తెలియదా పోలవరంను మీరే పాడు చేశారు, దాన్ని కట్టలేకపోతున్నారని? అన్నీ తెలుసుండి ప్రజలను మోసం చేశారే, అబద్ధాలు ఆడారే. దేవుడు మీరు పాపనాశంలో 100 సార్లు మునిగినా మిమ్మల్ని క్షమించి స్వర్గం పంపుతాడా? ఎంతమంది ఆత్మహత్యలు! ఇప్పుడే నేను ఒక స్టోరీ చదివాను. దాని మీద ఒక పిల్ల వేస్తాను.
పాపం ఒక నెల పేమెంట్లు ఈవీఎం కట్టలేదని ఆ ఫైనాన్స్ కంపెనీ నరకం చూపించారు. భార్య పిల్లలు వదిలేసి ఆయన చనిపోయాడు ఆత్మహత్య. కనుక ఇప్పుడైనా ప్రజలు గమనించి 7569441275 గ్రూపులు పెట్టండి. మీ గ్రూపు, మీ నియోజకవర్గం, మీ గ్రామం, ప్రతి గ్రామంలో చదువుకున్న వారందరూ, నిరుద్యోగులందరూ, రైతులందరూ, మహిళలందరూ అర్థం చేసుకున్నారు. ఒక్క కేఏ పాల్ తప్ప ఇప్పుడున్న 7 పార్టీలు దరిద్రం, మోసం, అబద్ధం. పాలు రావాలి, పాలన మారాలి. ఆ దేవుని కృపను బట్టి మీ ముందు ఇంకా కంటిన్యూ అవుతున్నాను. నాకు ఎఫ్సిఆర్ఎల్ ఇవ్వకపోయినా, నా ఫండ్స్ రిలీజ్ చేయకపోయినా, నన్ను అడుగడుక్కి ఇబ్బందులు పెట్టినా ఆగేదేలే.